హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు మాసంలో 7వ తేదీ బుధవారం తిథి నాడు తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు జాగ్రత్త వహించండి. ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి, లేకపోతే గనక చాలా నష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది తెలుసుకోకపోతే గనక నష్టం సంభవిస్తుంది. ఈ యొక్క నష్టం నుండి మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. ఈ యొక్క నష్టం జరగకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. విషయం తెలుసుకుంటేనే మీకు ఏమిటి అనేది అర్థమవుతుంది. తులారాశి వారి జాతకులు వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని భగవంతుడే కాపాడగలుగుతాడు. ఈ దేవత ఆరాధన ముఖ్యము. ఈ పరిహారం పాటించడం రీత్యా మీకు రెట్టింపు ఫలితం కలుగుతుంది. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు జ్యోతిష పండితులు. వీడియోని పూర్తిగా చూసేయండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. శ్రీ మైసమ్మ తల్లి జ్యోతిష్యాలయం. సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే పూజారి గారిని సంప్రదించండి. కుటుంబ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, డబ్బు సమస్యలు, వ్యవసాయంలో నష్టం రావటం, అనుకున్న పనులు కాకపోవటం, నమ్మిన వారు దూరం కావటం, మనశ్శాంతి లేకపోవటం, సంతానం కలగకపోవటం, కోర్టు సమస్యలు, నరదృష్టి వల్ల నష్టాలు రావటం, శత్రువుల వల్ల ఇబ్బంది పడటం, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా మైసమ్మ తల్లి ఆశీస్సులతో ప్రత్యేకంగా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. తీరని సమస్యలకు పూజలు కూడా చేయబడును. ఫోన్ నంబర్ 8897741766. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్త నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రము 1, 2, 3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు. ముందుగా తులారాశి జాతకుల యొక్క తత్వం ఎలా ఉంటుందో మనం తెలుసుకుందాము. ఇదే ఈ రోజున ఇటువంటి ఇబ్బందికర పరిస్థితికి దాదాపు కారణమవుతుంది. ఇదే ముఖ్య కారణము, మూల కారణము. తులారాశి జాతకులు మీకు జన్మతః నాయకత్వ లక్షణాలు ఎక్కువ, అంతేకాకుండా పట్టుదల ఎక్కువ, క్రమశిక్షణ ఎక్కువ. అందరికీ కూడా వీరు బహుగా నచ్చుతారు. వీరికి ఆకర్షణ శక్తి ఎక్కువగా ఉంటుంది. వీరి ముఖ వర్చస్సు అందరికీ కూడాను ఎంతో ఇష్టదారిగా ఉంటుంది. వీరి మాట తీరు కూడాను పలువురికి ఆచరణీయంగా ఉంటుంది. తులారాశి వారి జాతకులు దాదాపు కూడాను మీరు అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. అందరి కష్టంలో కూడా మీ యొక్క పాత్ర ప్రముఖమైందని చెప్పొచ్చు. సన్నిహితులు ఎక్కువ, బంధుమిత్రులంటే గౌరవం ఎక్కువ, బంధాలు అంటే విలువను ఇవ్వడం ఎక్కువ. ఈ రాశి జాతకులకు దాదాపుగా అన్ని కూడా సలక్షణాలు ఉంటాయి. కానీ కొన్ని రకాల పరిస్థితుల్లో ఈ సలక్షణాలు మిమ్మల్ని అవలక్షణాలుగా పరిణమించేలా చేస్తాయి. మిమ్మల్ని చూసి ఈర్ష్య, ద్వేషాలతో, అసూయతో ఉండేవారే చాలా ఎక్కువగా ఉంటారు. ఈ విషయం మీరు అర్థం చేసుకోలేకపోతారు. పరిస్థితులు మీ చేతుల్లో ఉన్నాయి అని అస్సలు పొరపాటు పడవద్దు. మీకు పరిస్థితుల గురించి అధ్యయనం చేయడం రావడం లేదు. కొన్ని రకాల పరిస్థితులు మీకు అస్సలు కంటికి కనిపించవు. అంతా మంచిగా కనిపిస్తుంది. ప్రపంచం అంతా కూడా విశాలంగా అనిపిస్తుంది. అందరూ మనవారే అనిపిస్తుంది. కానీ లోక జ్ఞానం కొన్నిసార్లు మీకు లేకుండా పోతుంది. లోక జ్ఞానం లేకపోతే గనక శత్రువులు మిమ్మల్ని ముచ్చెమటలు పట్టించేస్తారు. ఈ రోజున ఇది తెలుసుకోకపోతే గనక భవిష్యత్తు బాధాకరంగా మారుతుంది. అలాని భయపడాల్సిన అవసరం ఏమీ లేదండి. తులారాశి వారి జాతకులు భగవంతుని అనుగ్రహం మీపై మెండుగా ఉండబట్టే ఈ రోజున ఇది తెలుసుకోగలుగుతున్నారు. ఈ విషయం మాత్రం అస్సలు అలక్ష్య పెట్టవద్దు. అన్నింటినీ మీరు జూజాయిగా వదిలేస్తూ ఉంటారు. చూసి చూడనట్లు పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఈ విషయాన్ని మాత్రం అస్సలు పక్కన పెట్టవద్దు. నిర్లక్ష్య ధోరణి విడనాడండి. బద్ధకం అస్సలు ఉండకూడదు. మీరు తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే గనక కంటికి కనిపించేది అంతా కూడాను వాస్తవం కాదు. ఈ రోజున ఇది గ్రహించండి, ఇది తెలుసుకోండి. లేకపోతే గనక భారీ నష్టం సంభవిస్తుంది. మీకు మాత్రమే కాదండి ఈ నష్టము, మీ రీత్యా మీ కుటుంబానికి కూడాను ఈ నష్ట ప్రభావం అధికంగా ఉంటుంది. అయితే మీకు కలగబోయే ఆ నష్టం ఎలా ఉంటుందో తెలుసా? ఆర్థికంగా మీరు ఇప్పటి వరకు కూడాను స్థిరపరచుకున్నటువంటి మీ యొక్క పరిస్థితి మొత్తం కూడాను వైదొలిగిపోతుంది. మీ వద్ద నుంచి లక్ష్మీదేవి మీ వద్ద నుంచి అలిగి వెళ్లిపోతుంది. అటువంటి పరిస్థితులు వస్తాయి. సానుకూల పరిస్థితులు కాదండి, అననుకూల ఫలితాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. శత్రు
శత్రువులు మిమ్మల్ని ఎన్ని రకాలుగా దెబ్బతీయాలో అన్ని రకాలుగా కూడా దెబ్బతీస్తారు. కేవలం మీలో ఉన్నటువంటి ఈ సలక్షణం అవలక్షణం అవడం రీత్యానే ఇది జరగబోతుంది. అది ఏమిటంటే గనక ఎదుటి వారిని గుడ్డిగా నమ్మడమో, మీరు అందరినీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. మీ యొక్క ప్రతి విషయము కూడాను అందరికీ చెప్పేస్తూ ఉంటారు. అందరూ మనవారు అని అనుకుంటే ఎలా చెప్పండి? కీడు శంకించేవారు కూడాను కోకొల్లలు ఉంటారు. ఈ విషయం తెలుసుకోకపోతే గనక అది మీ అజ్ఞానమే అవుతుంది. మోసం చేయడం వారి వంతు అయినా మోసపోతున్నారు అంటే గనక మీరే తెలివి తక్కువ వ్యక్తులు. ఈ విషయం తెలుసుకోండి. మీరు ఎన్నెన్నో కలలు కన్నారు. ఆ కలలను సాకారం చేసుకున్నారు. ఒక సామ్రాజ్యాన్నే సృష్టించుకున్నారు. కానీ అక్కడి నుంచి మిమ్మల్ని కిందకు తోసేందుకు శత్రువులు పన్నిన పన్నాగాల్లో గుర్తించలేకపోయారు అంటే గనక అది మీ విచక్షణ రాహిత్యమే అవుతుంది. ఎవ్వరిని నమ్మొద్దు. మిత్రులైనా, సన్నిహితులైనా, లేకపోతే గనక ఎవరైనా కుటుంబ సభ్యులైనా, బంధువులైనా ఎవరైనా మీతో మాట్లాడుతుంటే మీ మనసుకు అనిపిస్తుంది కదండి, వీరు మన మంచికే చెప్తున్నారు అని, లేకపోతే గనక వీరు చెడుకు చెప్తున్నారు అని మనకి అర్థమవుతుంది. అటువంటి వారి విషయంలో మీరు జాగ్రత్త పడండి. లేకపోతే గనక అందరి విషయంలో కూడా జాగ్రత్త పడండి. మీ ఫైనాన్షియల్ వ్యవహారాలు ఎవ్వరికీ తెలియకూడదు. మీ యొక్క ఫైనాన్షియల్ వ్యవహారాలు ఎవ్వరికీ తెలియకూడదు. జీవిత భాగస్వామికి తప్ప ఎవ్వరికీ చెప్పొద్దు. కన్న తల్లిదండ్రులకు చెప్పినా కూడాను ఎవరికీ అర్థం కాదు. ఇప్పటి ఆధునిక యుగంలో మనం ఎలా సంపాదిస్తున్నామో, ఏం చేస్తున్నామో అనే విషయమో మన తల్లిదండ్రులకు కూడా అర్థం కాకపోవచ్చును. కానీ జీవిత భాగస్వామి మనం ప్రతి పనిలో కూడాను వారి తోడు తీసుకోవాలి, వారి ఆలోచన తీసుకోవాలి. మీ యొక్క జీవిత భాగస్వామి మాత్రమే మీతో కష్ట సుఖాలను అనుభవిస్తుంది. మీరు అలా కాకుండా జీవిత భాగస్వామికి తగిన ప్రాధాన్యత ఇవ్వకుండా, శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో తెలుసుకోకుండా అందరి దగ్గరకు వెళ్లి సలహాలు చెప్పడమో, అందరి దగ్గర సలహాలు తీసుకోవడమో ఈ పద్ధతి మానుకోండి. ఇది తెలుసుకోండి. అందరూ కూడాను వారి యొక్క పరిస్థితుల కోసమే కష్టపడతారు. డబ్బు అందరికీ ముఖ్యమే. డబ్బు ఏదైనా చేయిస్తుంది. ఈ రోజున మాత్రము మీ సన్నిహితుల పరంగా కానీ, లేకపోతే గనక బంధుమిత్రుల పరంగా కానీ ఎవరు మీకు కీడు చేయబోతున్నారో వారికి సంబంధించిన కొన్ని సంజ్ఞలు భగవంతుడు మీకు తెలియచేస్తాడో వాటి విషయంలో మీరు నిర్లక్ష్యంగా ఉంటే ఇక అంతే సంగతులు. కొన్ని రకాలైనటువంటి సూచనలు భగవంతుడు ఇస్తాడు. ఆ సూచనలు మనం తెలుసుకోగలగాలి. మీరు అన్నింటా కూడా జాగ్రత్తగా ఉంటారు. ఈ విషయం మీద కూడాను జాగ్రత్తగా ఉండండి. సహాయం చేయడంలో తప్పు లేదండి. కానీ తనకు మాలిన ధర్మం కూడా అస్సలు పనికిరాదు. మీరు చేసే సహాయము ఎదుటి వ్యక్తులను మీకు చాలా వరకు కూడాను శత్రువుల కింద తయారు చేసేస్తుంది. అలాగే మీరు షో ఆఫ్ మాటలు కూడా ఎవరికి చెప్పొద్దు. మాకు అంత ఉంది, ఇంత ఉంది, ఇంత ఖర్చు పెడుతున్నాము, ఇంత చేస్తున్నాము అంటూ పలుకుబడి కోసం నానా రకాల మాటలు ఎచ్చులకు పోయి చెబుతూ ఉంటారు తులారాశి వారి జాతకులు. ఈ షో ఆఫ్ మాటలు మానేయండి. ఇది మీకు అస్సలు తగదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఆగస్టు మాసంలో 7వ తేదీన బుధవారం తిథి నాడు తులారాశి వారి జాతకులకు భగవంతుడు ఒక అవకాశాన్ని ఇవ్వబోతున్నాడు. ఎవరు ఎటువంటి వారో తెలుసుకునే అవకాశము. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటే గనక రాబోయే ప్రమాదాల నుంచి ఖచ్చితంగా మీకు మీరుగా బయటపడగలుగుతారు. సో ఫ్రెండ్స్, ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. అప్పుడే అంతా మంచి కలుగుతుంది, అంతా మంచి జరుగుతుంది. లేకుండా నిర్లక్ష్యం చేస్తే గనక భారీ ప్రమాదం సంభవిస్తుంది. మీ కలల సామ్రాజ్యం కూలిపోతుంది. తస్మాత్ జాగ్రత్త. ఆర్థిక పరంగా కూడా ఎన్నో రకాల ఇబ్బందులు పొంచి ఉన్నాయి. కావున ఈ విషయంలో మాత్రము వెంటనే మీరు ఏదో ఒక నిర్ణయం తీసుకోండి. నిర్ణయం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా జీవిత భాగస్వామి సలహా మాత్రం తీసుకోండి. అప్పుడే అంతా మంచి కలుగుతుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం ఫ్రెండ్స్ అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.